సమ్మర్ కి సినిమాల సందడి మొదలు కాబోతుంది. మార్చి నెల ఆఖరి నుంచే వరుస సినిమాల రిలీజ్లు ఉన్నాయి. ఇక ఏప్రిల్లో కూడా మంచి రిలీజ్ డేట్లు లాక్ చేసుకున్న సినిమాలు ఉన్నాయి. అందులో టిల్లు స్క్వేర్తో 100 కోట్లు కొట్టిన సిద్దు జొన్నలగడ్డ జాక్ సినిమా కూడా ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న జాక్ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమాలో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య ఫిమేల్ లీడ్గా నటిస్తుంది. జాక్ సినిమా నుంచి ఈ మధ్యనే ఒక సాంగ్ రిలీజ్ కాగా ఆడియన్స్ ని మెప్పించింది. ఇదిలా ఉంటే ఏప్రిల్ 10న జాక్ వస్తుంటే ఏప్రిల్ 11న ప్రదీప్ మాచిరాజు సినిమా రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు. ప్రదీప్ హీరోగా వస్తున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ లాక్ చేసుకున్నారు. ఈ సినిమాను నితిన్ మరియు భరత్ డైరెక్ట్ చేస్తున్నారు. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రదీప్ మాచిరాజు సరసన దీపిక పిల్లి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా రూరల్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతుంది. అయితే జాక్తో పోటీ పడుతున్నాడు ప్రదీప్ మాచిరాజు. జాక్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలు వేరు వేరు జోనర్లలో వస్తున్నాయి. రెండు కూడా వెంట వెంట రిలీజ్లు అవుతున్నాయి. రెండు సినిమాలు బాగుంటే ఎవరికీ నష్టం ఉండదు. కానీ ఒక సినిమా బాగుండి మరోటి బాగాలేకపోతే మాత్రం ఎఫెక్ట్ పడుతుందని చెప్పొచ్చు. ప్రదీప్ మాచిరాజు హీరోగా చేసిన తొలి సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సక్సెస్ అందుకోగా రెండో సినిమాను కూడా అదే రేంజ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. జాక్తో సిద్దు కూడా మరో సూపర్ హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. అఖిల్తో బ్యాచిలర్ సినిమా తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ చేస్తున్న సినిమాగా జాక్ మీద మంచి హోప్స్ ఉన్నాయి. మరి ఈ సినిమాల్లో ఏది ఆడియన్స్ ని మెప్పించి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. జాక్ వర్సెస్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఈ ఇంట్రెస్టింగ్ ఫైట్ ఆడియన్స్ కు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అందిస్తాయన్నది చూడాలి. అయితే రెండు సినిమాల మీద మేకర్స్ కి మంచి కాన్ఫిడెన్స్ ఉందని తెలుస్తుంది.